शिवाय ओम नमः 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 शिवाय महाराज गारू దీక్షా కార్యక్రమం ముందుకు వచ్చాయి. ఈ కార్యక్రమం వీక్షించడానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ రామేష్ రెడ్డి గారు, పూజ్యులు కృష్ణదాస్ స్వామీజీ, సత్యం స్వామీజీ గారు, ఓం శాంతి గారు ఇంకా కార్యక్రమం జరుగుతున్న చోట ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి పంతులు మహాత్ములు మాత్రమే ఇక్కడ ఉండాలి. ప్లీజ్ దయచేసి వేరే వాళ్ళు ఎవరైనా కూడా వెంటకు రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో పురోహితులు అతిథులు మహారాజులు మాత్రమే ఇక్కడ ఉండాలి. महिमा अदो पादोस्य विश्वभूतानि कृपास्यामृतन्ते कृपादो भवेत्पुरुषः पादोस्य महाभवात्मनः तदा विष्णुं जग्रामतो పూజ్యులు శ్రీ కృష్ణదాస్ స్వామీజీ గారు, శ్రీ సత్యనారాయణ గారు, ఓం నమః శివాయ 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 महाराज गारू దీక్షా కార్యక్రమం ముందుకు వచ్చాయి. ఈ కార్యక్రమం వీక్షించడానికి
ఓం శ్రీనాథాయ నమః. శ్రీనాథాయ నమః. ఓం శ్రీనాథాయ నమః. ఓం నమః శివాయ. ఈ దేవతలకు సప్త మహర్షులు 9 మంది మహాసిద్ధులు ఈ క్షేత్రంలో దేవి దేవతలకు ఋషులకు మునులకు నరమంతులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ భగవంతుడు అమోఘమైన కార్యక్రమానికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న యొక్క ఆత్మీయులందరికీ ముందున్న యొక్క మీ ఆత్మీయులందరికీ భగవంతుడు యొక్క నామస్వరం చెప్తూ ఈశ్వరుడు ప్రతి హృదయాలలో కదిలే పరమాత్మడు సృష్టి లయ ఇవన్నీ కూడా తన చేపించక కర్త మానవ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇందులో ఏమి సంపాదించుకుంటామనేది, ఎందుకు వచ్చాను, ఏం సంపాదిస్తున్నాను, ఎక్కడ పోతున్నాను అన్నది మనం ఒక్కసారి మనకు తాను హృదయం మీద చేసేసుకుంటే చాలు. మానవ జీవితం చాలా పవిత్రమైనది. ఒక సత్య మార్గంలో నడవాలని మానవ జీవితంలో రావడం, ధర్మబద్ధంగానే తన జీవితం ముందుకు తీసుకుపోవాలని మానవ జీవితం. ధర్మం అనేది, సత్యం అనేది అది నిరంతరం అంచలంచలుగా సనాతనం వచ్చిన కర్తయ్యం మనకందరికి వచ్చిన అవకాశం. కానీ ఇందులో రకరకాల ఒక మానవ ఆలోచనలు, భగవంతుడే లేడు అని కొందరు, భగవంతుడు ఉన్నాడని కొందరు, రకరకాల ఆలోచనలు, రకరకాల మానవ ఆలోచన. మానవుడికి ఒకటే మహత్వం, అందరి హృదయాల్లో పరమాత్ముడు ఉన్నాడని మనం భావించుకొని సమాజానికి మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకొని కనుగొనే వస్తువుల కోసం మనం వచ్చామా, శాశ్వతమైన యొక్క జీవితం ధరించాలని వచ్చామా అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అలాంటి మహాసాధు సత్పురుషుల యొక్క ఆదేశం ప్రకారమే 30 సంవత్సరాలు ఆయన నడిచిపోయే యొక్క దీక్ష 36 రోజులుగా 12 సంవత్సరాలు బయటకు వెళ్ళకుండా, మరి మనొక్కడే ఆనందపడకుండా ఇతరులు కూడా ఆనందం చేయాలని యొక్క అనుష్ఠానం, ప్రతినిత్యం కూడా వచ్చి ధ్యానం, నామస్మరణ, మరి ఆధ్యాత్మికమైన 18 పురాణాల నుంచి కొన్ని పురాణాలు చదివించడం, వినడం, మనం ఒకరినే కాకుండా అందరూ విని తరించాలనే ఒక ఉద్దేశమే, ఆలోచనే ఈ 36 రోజుల యొక్క దీక్ష. మరి 36 రోజులు సాధ్యమైన వారికి మౌనం,
ధ్యానం, కావలసిన యొక్క శరీరం నడవడానికి కావలసిన యొక్క ఆహారం, గజాన్ మహారాజు యొక్క తన ఉపవాసం, స్వామివారికి 3 రొట్టెలు భగవంతుడికి అర్పణ చేసి ఒక రొట్టె తాను, ఒకటి గోమాతలు, ఒకటి భక్తులకు. అదే మాదిరిగా అనుష్ఠానం కూడా అదే మాదిరిగా 30 రోజులుగా పరిపూర్ణంగా కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిన ఒక అనుష్ఠానం. ఇది కవిని నివేదిన యొక్క భగవంతుడు, తల్లిదండ్రుల యొక్క ఆశ్రయం. ఏ విద్యాస్థలి, ఏ విద్యవాడు కానీ సంస్కారం చాలా గొప్పది. ఏమి చదవస్తని, చదువు రాయని సంస్కారం చాలా గొప్పది. ప్రతి హృదయం లోపల నేను అని తీసేయాలి, నాను అని తీసేయాలి. శని పరమాత్మ భావన మనం పెట్టుకుంటేనే ఉన్నంత మార్గంలో మనం పోగలుగుతాం. ఆ ఉన్నంత మార్గం ప్రయత్నం చేయడమే మానవుడు కర్తవ్యం. కాబట్టి మనకు అప్పుడప్పుడు సాధులు, సత్పురుషులు, 9 మంది మహాపురుషులు చెప్పిన యొక్క దర్శనమైనప్పుడు చెప్పిన యొక్క సమయం ఈ యొక్క ప్రాంతానికి 4 మూలల యొక్క ఋషులు, మునులు కూడా దర్శన భాగ్యం వస్తారని ఆ రోజు సత్పురుషుల యొక్క ఆలోచన. ఇవన్నీ కూడా ఆ స్వామి అనుగ్రహంతో 4 మూలల నుంచి మరి భక్తులే కావచ్చు, మహాత్ములే కావచ్చు, ఎందరెందరో మహానుభావులు ఈ పుణ్యక్షేత్రం కోసం దర్శనం చేసుకున్నారని రావడం. అంటే ఈ కలియుగంలో సూక్ష్మ రూపంలో ఉండే ఈ 3 ఉన్నంత మార్గంలో పెట్టుకొని మనం ప్రయాణం చేస్తే ప్రపంచంలో ఉండాలి, పరమాత్మతో ఉండాలి. ప్రపంచంలో సాధన చేసుకుంటూ భగవంతుడి మార్గంలో నడవడం మానవుడి కర్తవ్యం. కాబట్టి ఈశ్వరుడు అమూల్యమైన సమయం, పోయిన సమయం మళ్ళీ మనకు తిరిగి రాదు. అలాంటి సమయం ఇవాళ ఉన్నది, రేపున్నది, రేపున్నది ఎల్లుండి ఉండాలి. ఎవరిని శాశ్వతం కాదు, అనేవాడి వస్తువులు కూడా శాశ్వతం కాదు. భగవంతుడి బాటనే శాశ్వతం, భగవంతుడి దారి శాశ్వతం. కాబట్టి మోక్షం పొంది వారు వారి కుటుంబాలు ప్రేమ ఆత్మీయతో ధర్మబద్ధంగా జీవిస్తూ సృష్టిలో కనబడే యొక్క సమాజాన్ని కాపాడుకుంటూ తన యొక్క మిత్రులను, రక్తబంధం, ఆత్మీయులను కాపాడుకుంటూ భగవంతుడి యొక్క మార్గం నడవడమే మానవుడి కర్తవ్యం. కాబట్టి భగవంతుడు మనకు వచ్చే శివరాత్రి, మహాశివరాత్రి, ఆ శివరాత్రి యొక్క సందర్భంలో ఈ ప్రాంతంలో మనందరం కూడా 1,00,000 దీపాలు వెలిగియాలనే ఒక సంకల్పం. 1,00,000 దీపాలు, 1,00,000 రుద్రాక్షలు, మహారుద్రం అంటే పార్థిక లింగం, మట్టితో తయారు చేసిన ఒక లింగానికి 1,00,000 రుద్రాక్షణ అర్చన. ఇది మహాశివరాత్రి అని ఒక సంకల్పం. భగవంతుడి యొక్క ఏం చేసినా ఈశ్వరుడు ఇచ్చిన యొక్క అవకాశం మనకు. సమాజం ఉన్నంత మార్గంలో నడవాలనే ఒక ఆలోచన,
మంచి మార్గంలో నడవాలన్న ఆలోచన, మంచి భోజనం చేయాలన్న ఆలోచన, తన నుంచి ఈర్ష, ద్వేషము, కోపం వదిలిపెట్టుకున్నాలన్న ఆలోచన. కాబట్టి మహాశివరాత్రి యొక్క సందర్భంగా భగవంతుడు మనకిచ్చిన అపూర్ణమైన శక్తి, ఆ శక్తి అమూల్యమైంది. కాబట్టి మరి 1000 రుద్రాక్షమాలను 1000 రుద్రాక్షలు మహా ధరిస్తేనే మహారుద్రుడు కానీ శాస్త్ర ప్రమాణం చెప్తుంది. అలాంటి 1000 మహారుద్రాక్షలే కాకుండా 1,00,000 రుద్రాక్షలు ఆ శివుడి పైన వేసి అందరికీ మనం ప్రసాద రూపకంలో వదిలి తీసుకోవచ్చని భగవంతుడు యొక్క సంకల్పం. మనం అనుకున్న యొక్క సంకల్పం ఈశ్వరుడు మళ్ళీ మనకు ఈ అవకాశం రాదు. కాబట్టి ఈ అవకాశం అందరం కూడా సద్వినియోగం చేసుకొని ఒక్క రుద్రాక్ష కట్టుకొని దాని దగ్గర నియమనిష్టలు 108 రుద్రాక్షలు మాలలు వేసుకున్న వారు దాని తగ్గట్టు నియమనిష్టలు చేసినట్టుంటే కావలసిన ఫలితం పరమాత్ముడు ఇస్తాడు. కాబట్టి దీంట్లో 1,00,000 రుద్రాక్షలు కార్తీక లింగానికి మనం అభిషేకం చేస్తూ అమూల్యమైన ప్రసాదం అందరం తీసుకుంటూ ఇది ప్రతినిత్యం ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమం మనం అందరి యొక్క హృదయాలలో ఉండి ఆ పరమాత్మ చేపిస్తారని నేను భావిస్తున్నా. మరి మన ఆశ్రమంలో మన ప్రాంతమైన యొక్క రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే సాబు మరి పోయిన సంవత్సరం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యొక్క టీవీలతో ఇప్పుడు కూడా వారి యొక్క బిడ్డ సార్ కూడా వచ్చారు. మరి మాకు అమూల్యమైన మోండాప్లో నుంచి నిజామాబాద్ ప్రాంతంలో ఒక బ్రాంచి అక్కడ ఓం శాంతకాయ కూడా ప్రతి సంవత్సరం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వారి యొక్క ఆశీస్సులు అందిస్తారు. అదే కాక స్టేజ్ మీద ఉన్న మన జగన్పల్లి స్వామీజీ, కృష్ణ స్వామీజీ ఆచరణలో ఉన్నట్టు వారి యొక్క ముఖ్యమైన శిష్యులు తిరుపతి అక్కడి నుంచి కూడా స్వామీజీ రావడం మరి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఈ ఆత్మీయత, ఈ బంధం ఎప్పటిదో కానీ ఇలాంటి మహాత్ములు, ఇలాంటి పుణ్యపురుషులు రావడం మనందరికీ ఆశీర్వాదం ఇవ్వడం చాలా శ్రేష్టమైనది. కాబట్టి మరి వారికి ఒక 5 నిమిషాలు మనం సమయం ఇచ్చి మాట్లాడినంత ఇంకా ఆధ్యాత్మికమైన విషయాలు మీ అందరికీ కూడా తెలియబద్దామని కోరుకుంటున్నాను. అవసరం లేదనుకుంటా. కానీ మేము ధర్మం గురించి, దేశం గురించి పోరాడే వాళ్ళకు మాకు ఎప్పుడు స్వామివారు వారి అమూల్య వచనాలు ఎప్పుడు అవసరమే. కాబట్టి ఇది మా పండుగ రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన ఈ భక్తులు అంటే ఒక పల్లెటూరు అమాయకత్వం మరియు వేదికను అలంకరించిన మహర్షులు, దైవాంశ సంబూధులైన ఈ ప్రాంతానికి ఒక దివ్య జ్యోతి వెలుగుతున్న అంగిరాములు మహారాజు గారు ఈ ప్రాంతంలో జన్మించడం మనం ఎన్నో జన్మల పుణ్యం. ఈ ప్రాంతం ఈ రకంగా అన్ని రకాల హిందుత్వం, కార్తీక దీపోత్సవాలు మీకు తెలియకపోవచ్చు. ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో బ్యాన్ చేయబడ్డాయి. భారతదేశంలో బొంబాయిలో కొన్ని చోట్ల దీపాలు వెలిగించకూడదు, కార్తీక దీపాలు. కొన్ని చోట్ల దీపావళి దీపాలు వెలిగించకూడదు.
మనం ఎంత అదృష్టవంతులం అంటే ఈ ప్రాంతంలో ఈ పల్గుట్ట మహారాజు లేకపోతే ఇక్కడ కూడా మన కార్తీక దీపోత్సవం కావచ్చు, మిగతా హిందూ పండుగలు కావచ్చు, ఇప్పటివరకు ఉండేవి కావు. ఊరు గ్రామ చర్చలు, 3 మసీదులు, అవన్నిటిని ఎదుర్కొని ఒక దైవనామస్మరణ చేయించుకుంటూ ఈ ప్రాంతమంతా ఒక హిందూ ధర్మం కొడగట్టకుండా ఒడిగట్టకుండా తన ప్రవచనాలతో ఇక్కడ ఈ పల్లుగుట్ట ప్రాంతం మీద ఎలా ఉందంటే చాలా మంది నందిపేట అంటే కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది. పల్లుగుట్ట అంటే నందిపేట, నందిపేట అంటే పల్లుగుట్ట పరిస్థితి తీసుకెళ్లారు స్వామి. ముఖ్యంగా హిందువులు దయచేసి ఈ గ్రామీణ ప్రాంతాల అమాయకత్వంతో ధర్మం రోజు రోజుకు మార్చబడుతున్నది. మన వాళ్ళే మనకు శత్రువులు అయిపోతున్నారు. మీరు అనుకుంటున్నారు ఈరోజు 10 మంది క్రిస్టియన్స్ గా మారింది, రేపు 20 మంది క్రిస్టియన్స్ గా మారింది. టార్గెట్ పెట్టుకుంటున్నారు మొత్తం హిందూ జాతిని ఎట్లా నిర్వీర్యం చేయాలి. తీయటి మాటలతోని తేనె పూసిన కత్తుల్లాగా మీ అమాయకత్వం మీద పెట్టుబడి అయిపోయింది. 1200 సంవత్సరాలుగా సుమారు 9 కోట్ల మంది హిందువులుగా చంపబడ్డారు ఈ దేశంలో. ఈ లెక్కలు మీకు ఎక్కడో లేడు. ఇదే ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తుంటే, స్వామి గారు బయటకు వస్తుంటే మీరు చూసే ఒక చూపు, మీ ముఖాలలో వెలుగు చూస్తుంటే ఈరోజు ఈ మహాత్ముడు నేనెంత పవిత్రత వేసి మనం కాపాడుకుంటున్నాడు, మన ధర్మాన్ని కాపాడుకుంటాడని స్వామికి మళ్ళా ఆ యొక్క వేల దండాలు మరొకసారి ఇస్తున్నాను. హిందువులకు నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. రాజకీయాలు అనేవి 5 సంవత్సరాల కోసం వస్తాయి. దాని కూడా ప్రక్రియ దానికి ఉంది, దానికి ఏమి అభ్యంతరం లేదు. దేశంలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా రాజకీయం కూడా దాని ప్రకారం రాగలేదు. నేను ఓన్లీ హిందూ బిడ్డగా ఈరోజు హిందుత్వం గురించి పోరాడు. మాకెంత నేరమవుతుందంటే హిందువుల హక్కుల గురించి, హిందువుల ఆచారాల గురించి, హిందువుల పద్ధతుల గురించి మాట్లాడుతూ మమ్మల్ని మతతత్వవాదులు అంటున్నారు. మా మతం రోజు రోజుకు మైనార్టీ వేసుకుంటూ, మా మతంలోకి వెళ్ళి మతం మార్చుకుంటూ, వాళ్ళు మతవాదుగా ఉంటూ మా మతంలోకి వెళ్ళి పోకుండా, మా మతాన్ని నిర్వీర్యం కాకుండా, హిందుత్వం మైనార్టీలో పోకుండా, మైనార్టీ కూడా చెప్తున్నాను మనం మిగులం. ఇలా చదువుకున్న యువతలు చెప్తున్నాం, మేము ఒడిగట్టే దీపాలు ఉంటే 20 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం, బతికే వాళ్ళు మేము. అన్ని దేశాలలో నరుకుతూ 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 నందిపేట దాకా వచ్చారు. కాబట్టి హిందువుల ఐక్యత ఉంటేనే సురక్షితంగా ఉంటాం. ఎవరు మనని కాపాడుకుంటారు, ఎవరు మన గురించి తెలుసుకుంటారు, ఎవరు మన దేశంలో మన గురించి గురువుతారు, ఎవరు మన దేశంలో మన గురించి చట్టాలు వేస్తారు, ఎవరు మన ధర్మాన్ని గురించి నిరంతరం పోరాడతారు, వాళ్ళని కాపాడుకోండి, వాళ్ళని కాపాడుకోండి. మీ అమాయకత్వం ఈరోజు ఇతర మతస్థులకు నవ్వులాగా తయారైంది. వారికి 1000 కోట్లు ఇచ్చిన సమయం వచ్చినప్పుడు అంతా ఒకటవుతున్నారు. వారికి 1,00,000 కోట్లు ఇచ్చిన సమయం వచ్చినప్పుడు అంతా ఒకటవుతున్నారు. మన హిందువులం విడిపోతూ కులాల వారిగా, తల్లి లాంటి ధర్మమే లేనప్పుడు కులం ఎక్కడికి వెళ్ళి ఉండదు. ధర్మాన్ని సంవరిస్తున్నారు. ఇంకా ఎందుకు కులాలు ఎక్కడ ఉంటాయి? మీరు గమనిస్తలేరు.
ఇప్పటికే 12 రాష్ట్రాల బయటైన ఈ ఒక్క ఉదాహరణ చెప్తాను. మిజోరం రాష్ట్రం మీకు సరిగ్గా ఏదైనా చరిత్ర చెప్తారని చెప్పినప్పుడు వెళ్తారు. మిజోరం రాష్ట్రంలో భారతదేశంలో ఒక్క మందిరం గురించి మాట్లాడుతున్నాం. ఆ రాష్ట్రం మొత్తంలో ఒకటే మందిరం, అది మందిరం ఉంది. ఆ మందిరం కూడా ఆ ఏదైతే క్యాపిటల్ ఉందో విజయం నుంచి దూర ప్రాంతాన్ని తీసుకెళ్తున్నారు. అది ఎందుకంటే తీవ్రవాదం రక్షించడానికి సిఆర్పిఎఫ్ క్యాపిటల్ ఉంది అడిగట్లేదు. మరి మన భవిష్యత్తు ఎట్లా? నందిపేట పలుగుత స్వామి మందిరం ఆశ్రమం ఎట్లా? ఇక్కడ ఉన్న శివలింగం ఎట్లా? ఇక్కడ ఉన్న దేవతల గుడి ఎట్లా? భారతదేశంలో ఒక్క గుడి గురించి కొట్లాడి బతిలాడే పరిస్థితికి వచ్చినామంటే ఏ స్థితిలో మీరు అర్థం చేసుకోండి. ధర్మం మీకు గ్రామాలలో సరిగ్గా ఎత్తలేరు. దగ్గర కాకండి, మీరు పోతే చంపుతారు. కలిసి ఉంటే సురక్షితంగా ఉంటాం. ఒక్కసారి గ్రామాలలో ప్రతి ఒక్కరు కార్తీక దీపాలు కావచ్చు, సంక్రాంతి పండుగ కావచ్చు, శివరాత్రి కావచ్చు, ఇవన్నీ ఉండాలంటే ధర్మం ఉండాలి. ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సింది మనమే. ఎవ్వరు రాడు, హిందువులకు ఎవరు లేరు, ఎవ్వరు కూడా రాడు. నిన్న పాల్గొనకి వెళ్ళాం. 5,000 చేతంటే 5,000 మందిలో. అదే సువార్త సభలు పెట్టండి, అదే ముస్లింల సభలు పెట్టండి. ఒక్కరు కూడా రూపాయి ఆశించకుండా వేలాది మంది వచ్చి వాళ్లకు చెప్పే వచనాలు కావచ్చు, వచ్చే చుట్టూలు కావచ్చు, ధర్మం గురించి వాళ్ళు ఆచరిస్తారు. మీరు ఈ నందిపేట ప్రాంతంలో 22 బహిరంగంగా చెప్తున్నారు. మొత్తం తెచ్చిన నందిపేట ఒక్కవేళ మందిరాలు మారాలు లేకపోతే ప్రాంతం ఊరేకు అల్లయ, ఊరేకు హల్లావాత్మరైనవాడే 38 సంవత్సరాలుగా ఆ దైవాంత సముద్రుడు అవతార పురుషుడు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఈ వ్యవస్థ పలుకుని డెవలప్ చేసి దేశ నలుగుల నుంచి కూడా నందిపేట పలుకుతాంటే విశ్వవ్యాప్తం చేసిన ఈ స్వామికి మరి ముఖ్యంగా భవిష్యత్తులో చాలా మంది అందరూ ఒకటే, మరి అందరూ ఒకటే మామతం మాస్తున్నారు. అందరం ఒకటే కదా, అందరం ఒకటి చిక్కుతున్నారు. మమ్మల్ని ముస్లిం మతం నెరవేరుస్తున్నారు, మమ్మల్ని క్రిస్టియన్ మతం నెరవేరుస్తున్నారు. అందరూ ఒకటే కదా. మనము హిందూ జాతి ఉన్నది భారతదేశం శాంతి ఉంటుంది. హిందువులు మెజార్టీ ఉన్న కాలమే మనం ప్రశాంతంగా ఉంటాం. ఈరోజు బంగ్లాదేశ్లో కొట్టాక 10% మిగిలిన 2% వెళ్ళిపోమంటున్నాం. మా దేశానికి వెళ్ళి ఎక్కడ నందిపేట తెచ్చుకోడు. మరి మిగతా అక్రమాలు అందరూ కొట్లాడు. హిందువులకు ఎక్కడ రక్షణ లేదు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం మీరు వస్తూ మీ పిల్లలకు కూడా హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి ఎంత విషయాలను చెప్తారు. ధర్మం గురించి, ధర్మం కూడా మంచి చెడ్ల గురించి, మనం ప్రవర్తించే తీరుల గురించి. కానీ మేమెందుకు మేము ఈ భవిష్యత్తు తరాలు ఈ దేశంలో గౌరవం కోరుకోవద్దు. పక్క దేశంలో హిందువులనే చట్టు తీయాలని చెప్తున్నారు. హిందూ అయినంత మాత్రాలనే వాళ్ళు చేసిన పాపం వల్ల నందిపేట ఉండక బంగ్లాదేశ్లో ఉంటుంది, అంకాపూర్లో ఉండకుండా పాకిస్తాన్లో ఉంటుంది, ఆరుమూరులో ఉండకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఒక్క 5 ఉండదు. పాకిస్తాన్ లో 22% 1% అయింది. బంగ్లాదేశ్ లో 100% 3% ఖర్చు. మరి కొన్ని ప్రభుత్వ అదుగులు అయిపోతారు. ఇవన్నీ మీకు ఎందుకంటే సమావేశం ఈ దైవ కార్యక్రమాలైనా రేపు భవిష్యత్తును బిడ్డలను బతికించుకోవడానికి ఈ నిరంతరం మనం ఈ కార్తీక దీపోత్సవం జరుపుకోవాలి. హిందువులుగా గౌరవంగా గర్వంగా ఈ దేశంలో బతకాలంటే హిందువులంతా మాత్రం ఐక్యత ఉండాల్సింది. కుల పిచ్చి కూడా తగ్గించండి. పలు ప్రాంతాలలో స్థానిక శాసనసభ్యులు
ఈ కులమే మన శత్రువైంది, భక్తుడికి బలమైంది. ఎవరినైతే నువ్వు దూరం పెడుతున్నావో వారు అడవి అంటున్నావు. ఈరోజు గర్వంగా చెప్తున్నావు, నేను ఈ పలుగుట్ట మహారాజు మహత్యం వల్లనే శాసనసభ్యుడిని గర్వంగా. నేను అక్టోబర్ 22 నాడు పోయిన సంవత్సరం నేను ఇక్కడికి రాలేదు, ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కువ వస్తారు. ఈ ఫస్ట్ ఈ ఆశ్రమం కాలేదు. ఒకరు బీజేపీ, ఒకరు కాంగ్రెస్, ఒకరు బీఆర్ఎస్ ఎదుగుతున్నారు. నాకు పెద్ద అర్థం కాలేదు. చాలా మంది మహారాజు అయిపోయిన తర్వాత అక్టోబర్ 22 వచ్చారు. అక్టోబర్ 22 స్వామి గారి దర్శనం చేసుకొని ఈ ఎల్మల క్రాస్ అవుతున్నాం వెహికల్ మీద. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, అన్న మీకు సీట్ కన్ఫామ్ అయింది, టీవీలో వస్తుంది. అది ఈ నేల మహత్యం. రెండు పోయిన సంవత్సరం ఒక మామూలు రాకేష్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ బిడ్డగా హిందుత్వం గురించి, హిందూ జాతి గురించి ఎక్కడెక్కడ జరుగుతున్నాడు. లక్షలాది మంది మేము దొరుకుతున్నాం, లక్షలాది మంది సైలెంట్ అయ్యేస్తున్నారు. ఈ జాతి తలదించకుండా అంటే ఇదంతా ఈ పలుగుట్ట లాంటి ఒక మాత్ర క్షేత్రం వల్లనే సాధ్యమవుతుంది. ఈ ప్రాంతంలో రాముడు బాలన్నట్టు నేను ఈ ప్రాంతం పెట్టాను. మీకు ఎప్పుడు ఏ రకమైన నా సపోర్ట్ కావచ్చు, లేకపోతే మీరు ఆదేశిస్తే ఈ ఆశ్రమం కావచ్చు, ఈ హిందూ ధర్మం గురించి కావచ్చు, నిరంతరం మీకు సైనికులా ఉంటారని ఈ వేదిక ద్వారా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ 18 పురాణాలు, 24 శాస్త్రాలు, 4 వేదాల యొక్క భారతదేశంలో సంస్కారం అనేది కోల్పోతుంది. కాబట్టి మరి మన రాకేష్ రెడ్డి సార్కు చాలా అందరూ ఉంటారు రాజకీయ నాయకులు, కానీ భగవంతుడి గురించి, సంస్కారం గురించి, రాజ్యం గురించి తనలో ఉన్న యొక్క ఆవేదన మనందరూ కూడా పంచుకున్నాను. మన కోసం తన యొక్క కూడా వాస్తవంగా ఎందుకంటే సమాజం మంచిగా ఉంటే, ఒక రాజు మంచిగా ఉంటే రాజ్యంలో ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి సమాజం, భారతదేశం మంచిగా ఉంటే ఈ భారతదేశం అనంతగానే ప్రారంభించడంలో ఈ రోజుల్లో కూడా ఇంకా సత్యశామలంగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినాక కూడా ఎన్నో కుట్రాలు, ఎన్నో ప్రాణులు రణరంగం అయిపోయినా కానీ మనకు పోయిన సంవత్సరం 22వ తారీఖు నాడు శ్రీరాముని ఒక ప్రతిష్ట చేసుకునే భాగ్యం కలిగిందంటే అలాంటి కారణ జన్మలు ఉంటేనే అలాంటి సంస్కారం ఇంకా ముందుకు పోతున్నాయి. కాబట్టి ప్రతి గల్లి నుంచి, ప్రతి ఇంటి నుంచి సమాజం కోసం అనేది మనం అందరం కూడా విచారం చేయాలి. వాస్తవంగా మన భవిష్యత్తు అయితే రేపు రాబోయే రోజులలో మన పిల్లలు ఇతర దేశాల మీద అడుక్కోలు తిరగకుండా, ఇంతకుముందు మన రాజ్యాన్ని ఎందరో పరిపాలన చేశారు. వాస్తవంగా అలాంటి కోరుకోకుండా ధర్మం గురించి విచారం చేసి మనందరూ కూడా ఆధ్యాత్మికంగా చెప్తూ రాజ్య విధంగా కూడా మనం ఎలా ఉండాలనే ఆలోచన తను చెప్పింది. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు సార్. మేము కూడా ధర్మబద్ధంగానే నడుస్తూ ఉన్నాం. ఎందుకంటే 1,00,000 రూపాయలకి 1,00,000 మందన్న ముట్టిస్తారు ఒక ప్రేమ, 1,00,000 రుద్రాక్షలంటే 1,00,000 మందన్న అంత, కనీసం 10 మందన్న 1000 మందన్న ఒక ధర్మ మార్గంలో నడవాలని మా ఈశ్వరుడు ఇచ్చిన అవకాశం. ఇంతమంది కూడా 1,30,000 గౌరవం వాస్తవంగా ఏంటి పోయినా కానీ కుంకుమ పెట్టుకుంటే, పొద్దు తెచ్చుకున్న కుంకుమ పెట్టుకుంటే అందరికి కొంచెం ఇక్కడ గురగలు వాస్తవంగా చాలా మందికి చూస్తున్నాను నేను. అయ్యో ఇట్లా ఇది పండుగలంటే ఏం చేయాలని ఒక ఆలోచన సంకల్పం. వాస్తవంగా మరి
పసుపుతో తయారు చేసిన కుంకుమ. మరి అలాంటి గౌరవాలు కూడా ఎంత ఏం కథ ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మాకు భగవంతుడు పంపించినట్టుగా బోధంగా తన పరపరి పొందారు. వారి దంపతుల యొక్క కుమారులు అయ్యా మేము ఉన్నామని 1,30,000 గౌరవలకు వారు సహకరించి ముందుకు తీసుకుపోయి ఇంటింటికి గౌరవ మహాతల్లి జగన్మాత ప్రతి ఇళ్లలో ఆ తల్లిని పెట్టుకునేందుకు భాగ్యం మనకు ఇచ్చిన అవకాశం వాస్తవంగా. అంటే సంకల్పం అనేది చాలా ముందు ఉండాలి. ఎలాంటి సంకల్పం అంటే సమాజంలో ఉపయోగపడే సంకల్పం చేసినట్టయితే అది తప్పకుండా నెరవేరుతుంది. సమాజం కోసం ఉండాలి, తన కోసం కూడా ఉండాలి. తన కోసం కూడా ఉండాలి, సమాజం కోసం ఉండాలి. రెండైతే భగవంతుడు మనకు మంచి మేలు చేస్తాడు. వాస్తవంగా ఇది అమూల్యమైన ఒక విశేషాలు మనం చెప్పారు కాబట్టి వంశంతకాయ కూడా రెండు విషయాలు రాజారు. ఓం శాంతి. ఓం నమః శివాయ. అందరూ ఒక్కసారి మన స్వామీజీ గారు 36 రోజులు దీక్షలో ఉండి ఈరోజు బయటకు గట్టిగా చెప్పాలి. చాలా చాలా సంతోషంగా ఉంది. స్వామీజీ గారు దీక్షలోకించి బయటకి వస్తున్న ఈరోజు 3 బ్రహ్మకమలాలు ఇచ్చుకున్నాయండి. అన్నయ్య గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. పోస్టులు పొజిషన్స్ శాశ్వతం కాదు, భక్తి అనేది చాలా మంచిది అని. అది చాలా మంచిగా అనిపించిందండి. అయితే ఈరోజు మీ అందరికీ స్వామీజీ గారి గురించి తెలుసు, స్వామీజీ గారి యొక్క దీక్ష గురించి తెలుసు. అన్నయ్య గారు ఒక పాయింట్ అన్నారు, ఒకవేళ మన స్వామీజీ కనుక ఇక్కడ లేకపోతే ఈ స్థలం ఏమవుతుంది అని ఒక ప్రశ్న మీ అందరి ముందు పెట్టాడండి. ఒక స్వామీజీ ఇన్ని సంవత్సరాల నుండి తపస్సు చేస్తూ ఈ వాతావరణాన్ని అంతా శుద్ధి చేశారండి. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఈ అమృత వేళలో ఇక్కడ కూర్చున్నామంటే దీనికి అంతటికి కూడా కారణం ఎవరండి? గట్టిగా చెప్పండి. స్వామీజీ గారు త్యాగము, తపస్య, అతక్ సేవాదారు అండ్ నిరంతర సేవాదారు. తనకు తాను ధ్యానం చేసుకోకుండా మనందరి కోసం, లక్షలాది మంది కోసం ఒక 36 రోజులు మొత్తం ప్రపంచానికి అతీతమై, దేహదారులందరికీ అతీతమై ఒక్క శివుడి యొక్క ధ్యానంలో కూర్చున్నటువంటి మొట్టమొదటి తపస్వి మూర్తి ఈరోజు మన ముందున్నారంటే మనం అందరం చాలా అదృష్టవంతులమండి. అయితే స్వామీజీ గారి గురించి మీకు చాలా చిన్నగా స్పష్టంగా ఓం శాంతకే ఎప్పుడూ వస్తూ ఉంటారు, ఎప్పుడు స్వామీజీ గారు పిలుస్తూనే ఉంటారు, చక్కటి విషయాలు మీకు వినిపిస్తూనే ఉంటారు. కానీ మన స్వామీజీ గురించి ఒక చిన్న కథ రూపంలో మీకు వినిపిస్తాను, మీరందరూ కూడా దాన్ని ఫాలో అయిపోండి. ఒకసారి ఒక స్వామీజీ తపస్య చేస్తున్నారండి. ఒక కట్టెలు కొట్టి అతను అక్కడికి వచ్చాడు. అయితే స్వామీజీ పిలిచారు, బాబు ఇలా రా అని పిలిచాడనమాట. ఏంటి స్వామీజీ అంటే, నువ్వు ఇన్ని రోజుల నుండి కట్టెలు కొడుతున్నావు కదా, ఈ కట్టెలు కొట్టడం ఆపేసేవి, ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళు, అక్కడ గంధం చెక్కలు ఉన్నాయి అని చెప్పాడండి. ఏమున్నాయి? గంధం చెక్కలు ఉన్నాయి అని చెప్పాడండి. ఆ కట్టెలు కొట్టే అతను, అబ్బా గంధం చెక్కలు అంటే చాలా ఖరీదైంది కదా, రోజు ఇష్టమెత్తుకు, నేను గంధం చెక్కలు కొట్టి అమ్ముకుంటే 15 రోజులు నేను రెస్ట్ తీసుకోవచ్చు అని గంధం చెక్క దగ్గరికి వెళ్ళాడండి. అవి అమ్ముకొని 15 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ స్వామీజీ పిలిచాడు, ఏ బుద్ధు ఇదరా. ఏంటి స్వామీజీ నన్ను బుద్ధు అంటున్నావంటే, ఏ బుద్ధు గంధం చెక్కలు ఎన్ని రోజులు పడతావు, ఇంకొంచెం ముందుకు వెళ్ళు, నీకు అక్కడ వెండి అనేది అక్కడ ఉంది, ఆ వెండి కనుక నువ్వు తొవ్వి తీసుకుంటే నెల రోజుల దాకా నువ్వు రావాల్సిన అవసరం లేదు అంటారండి. సరే అని చెప్పేసి ముందుకు వెళ్ళి వెండిని తవ్వుకొని ఒక నెల రోజుల దాకా రాడు, హ్యాపీగా ఉంటాడు ఇంట్లో. మళ్ళీ అలాగే వెళ్తుంటాడు, వెండి తెచ్చుకుంటాడు. కొన్ని రోజులు చూసిన తర్వాత స్వామీజీ మళ్ళీ
అప్పుడు స్వామీజీ పిలుస్తాడు, ఏ బుద్ధు ఉందరావు. మళ్ళీ ఏమైంది స్వామీజీ నన్ను బుద్ధు అంటున్నావు అంటే, నువ్వు బంగారం దగ్గరనే ఆగావునైనా, ఇంకా ముందు పెడితే డైమండ్స్ ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, వెళ్ళు అంటాడు. అప్పుడు ఈ అన్నయ్య ఆ డైమండ్స్ దగ్గరికి వెళ్తాడు. డైమండ్స్ అంటే 1 year 2 years దాకా ఇంకా మనకి డబ్బులతో పని ఉండదు. అన్ని డైమండ్స్ తోడుకుంటాడు, చాలా పెద్ద పెద్ద విల్లాస్ అన్ని కట్టేసుకుంటాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడండి లగ్జరియస్గా లైఫ్ అంతా. మళ్ళీ వస్తాడు, అప్పుడు కూడా మళ్ళీ స్వామిని బుద్ధు అంటాడు. ఏ బుద్ధు నీకు రా అంటాడు. అరే స్వామిజీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను కదా, మళ్ళీ నన్ను బుద్ధు అంటున్నావు ఎందుకంటే, కూర్చొని కథ చెప్తా అంటాడు. నువ్వు కట్టెలు కొట్టుకున్న దగ్గర నుండి ఎక్కడి దాకా పంపించాను, డైమండ్స్ దాకా పంపించాను. అంటే స్వామిజీకి నాకు ఇవన్నీ తెలియదనుకోకు, నువ్వు అనుకుంటున్నావేమో స్వామిజీ నాకే ఎందుకు బుద్ధు అని చెప్తున్నాడు. స్వామిజీ కూడా బోలెడని డైమండ్స్, బోలెడంత బంగారం, కోట్లాను కోట్ల రూపాయలతోటి లగ్జరియస్గా ఉండొచ్చు కదా, ఎందుకు చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు అని. అర్థమవుతుందండి పాయింట్? నాకే చెప్తాడు ఎందుకు, స్వామిజీనే ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు కదా అని నీ మనసులో వచ్చింది కాబట్టి నేను బుద్ధు అంటున్నాను. స్వాములు సత్పురుషులకి ఇవన్నిటి యొక్క నాలెడ్జ్ ఉందండి. వేటి నాలెడ్జ్ ఉంది? వీటన్నిటి యొక్క నాలెడ్జ్ ఉందన్నమాట. గోల్డెన్ వర్షన్స్, మంచి మాటలు అనేవి బంగారం యొక్క వర్షన్స్ అన్నమాట. అవి సూత్రాలు. సాధులు సత్పురుషులు తపస్య ఇంకా ఎందుకు చేస్తారు, ఇంకా ఎందుకు చేస్తారు, ఇంకా ఎందుకు చేస్తారు, ఇన్ని సంవత్సరాల నుండి స్వామీజీ గారు ఎందుకు చేస్తున్నారంటే, డైమండ్స్ కంటే కూడా విలువైంది ఆ పరమాత్ముని యొక్క పరమానందాన్ని స్వామీజీ పొందేశారు. కాబట్టి మీ అందరినీ కూడా ఆ ఆనందాన్ని పొందడానికే స్వామీజీ ఇక్కడికి పిలిపించాడు. ఓకే, అందరికీ ఓం శాంతి. ఆ పరమానందాన్ని పొందండి, స్వామీజీ యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. రోజు స్వామీజీ గారు చెప్పినట్టు 5 నిమిషాలు మౌనంగా ఉండండి. మన రాకేష్ అన్నయ్య గారు చెప్పినట్టు ధర్మాన్ని మాత్రం వదలకండి. ప్రతి ఇంట్లో చిన్న పిల్లల నుండే దయచేసి, అన్నయ్య గారు మీరేమనుకోవద్దు, స్వామీజీ గారు మీరేమనుకోవద్దు, మీ ముందు ఒక మాట పెడుతున్నాను వీళ్ళందరికీ. దయచేసి ఆలయాలకి ఆడపిల్లల్ని ఏ డ్రెస్లో రానిపోతుంది, ఏ డ్రెస్లో రాని, పంతులోగా కూర్చున్నారు ముందు మంచి నవ్వుతున్నారు, ఇలా నవ్వుతున్నారు. దేంట్లో రావద్దు, వాళ్ళ డ్రెస్ ఏదైతే ఉందో డ్రెస్ కోడ్, ఆ డ్రెస్ కోడ్లో రాణించినప్పుడు ధర్మం అనేది కంపల్సరీ బాగుపడుతుందని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఈరోజు పవిత్రమైన యొక్క మహా కార్తీక మాసం కాబట్టి అందరం కూడా నిశ్శబ్దంగా ఒక్క నిమిషం ఎవరికి ఇష్టమైన నామాన్ని వారు, రాముడా, కృష్ణుడా, నమశివాయన, ఏదైనా పర్లేదు, ఒక్క నిమిషం అందరం కూడా ధ్యానం చేద్దాం. ఓం నమః శివాయ.
ఆశ్రమకు అంకితంగా ఉండి ఎందరో మహా స్త్రీలు పురుషులు ఎవరి కర్తవ్యం వారు చెప్పినా చెప్పకుండా ఇది మన ఇంటి పని అనే ఒక ఆలోచనతో సుమారుగా 73 మహాతల్లులు రోజుకొక 2-3 విలేజ్లు వచ్చి వారికి శాతనైన యొక్క సేవ భావన ఆశ్రమంలో చేసుకుంటుందంటే వారి జీవితం చాలా పుణ్యం. పురుషులు కూడా ఆశ్రమ ట్రస్ట్ మెంబర్లు కాకుండా ఎప్పుడు రాగలు కూడా ఒక ఆశ్రమం దర్శనం చేసుకుందామని వచ్చి కూడా ఈ ఆశ్రమంలో సేవభావంగా సేవ చేస్తూ తనతోని శాతనైన యొక్క ఆర్థిక నిధులు కూడా ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. వాస్తవంగా వారు వారి పిల్లలు వారి కుటుంబాలు మహా 70 యొక్క తల్లులు వారి కుటుంబీకులు అందరూ కూడా సమాజంలో ఇంత మంచి యొక్క చక్కని యొక్క ఆశ్రమంలో ఇంత మంచి యొక్క సేతు మీద ఇవాళ మనందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే ప్రతి భక్తుల యొక్క రూపాయి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇంత మంచి సత్యశ్యామలమైన వాతావరణం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి మేము ఇచ్చేది రోజుకు 2 రూపాయలు జమ చేసి ఇచ్చిన యొక్క ఈ సంవత్సరం సుమారుగా 41 లక్షల రూపాయలు మన ఆశ్రమానికి మీరందరూ ఇచ్చిన యొక్క ధనం. అలాంటి ధనం వస్తుంది కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయగలిగే భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. వాస్తవంగా మరి మీకు ఏర్పడకుండానే భగవంతుడు ఇంకొకటేపుతున్నారు. మరి పుణ్యక్షేత్రములో మన కేదారేశ్వర ఆశ్రమ క్షేత్రములో వాసన క్షేత్రములో నిరంతరం కూడా అన్నదానం జరుగుతుందంటే మన యొక్క ధన శుద్ధి అవుతుంది, మనశుద్ధి అవుతుంది. అలాంటి కార్యక్రమాలు మన ఆశ్రమంలో గోశాల, కొందరికి ఎడ్యుకేషన్, ఇట్లా కొన్ని ఇద్దరు సాధు సత్పురుషుల యొక్క కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే భగవంతుడు నిజంగా ఎప్పుడు కూడా ఓడ ముగించలే. వాస్తవంగా అంటే ఇలాంటి సేవలు కూడా సామాన్యుడు కాదు. వాస్తవంగా ఒక ఇల్లు కట్టుకుందామంటే ఎంతో ప్రయత్నం చేస్తాం, ఒక పెళ్లి చేయటమంటే ఎంతో ప్రయత్నం చేస్తాం. రేపు అన్నదానముల కార్యక్రమాల మీరిచ్చిన ప్రతి పిడిగల బియ్యం మరి అది కాకుండా పోయిన సంవత్సరం మన రాకేష్ రెడ్డి వారే మరి ఆలోచన వచ్చి మనకు పోయిన కార్తీక పున్నన్నాడే మనందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. మరి ప్రతి సంవత్సరం కూడా కార్తీక పున్నంకు మన హైదరాబాదు దేవేంద్ర సారాన్ని వారి కుటుంబీకులు కూడా ప్రతి పున్నంకు కూడా అన్నదానం ఏర్పాటు చేస్తారు. వాస్తవంగా మరి శివరాత్రి మహా ఉత్సవం సందర్భం కూడా కోటంగా పిల్లలు కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేస్తారు. వాస్తవంగా మళ్ళీ మీరందరూ ఇచ్చిన యొక్క గురుకులకు ఇచ్చిన యొక్క ఆ ధనముతోనే 365 రోజులు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మాకు ఎంతో ధైర్యంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. చేసిన దాన్ని ఆనందంగా పడుతున్నామంటే పూర్వజన్మ పుణ్యం, మా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ శరీర పుణ్యం. వాస్తవంగా ఇది సామాన్యం కూడా కాదు వాస్తవంగా. కాబట్టి మనం చిన్న అక్క చెప్పినట్టు ఒక చిన్న కథ చెప్పి మన కార్యక్రమం కూడా ముగింపు చేసుకుందాం. నుంచి వచ్చిన వాళ్ళని వాస్తవంగా సమాజంలో ఒక ఆ రోజులలో సామాన్య కుటుంబీకులు అంటే వాస్తవంగా రైతు
ఇద్దరు కుమారులు వాస్తవంగా ఇద్దరు కొడుకులకు తన శరీరం అంటే కొందరికి వాస్తవంగా చిన్నతనంలో కాలు పెట్టింది, కొందరికి లేటు కాలు పోతుంది. కాబట్టి వారి తల్లిదండ్రులు కొంచెం వయసు ఎక్కువైతుంది కాబట్టి నాయన మీ పెళ్లిళ్ళు పేరంటం ధైర్యం జరిగా నా దగ్గర ఉన్నాయి, మీరు ఏ దంద చేసుకుంటారు, ఏ బిల్డింగ్ చేసుకుంటారు, ఏం చేస్తారు మీ అదృష్టం అని మనిషికి 4 పిల్లలు బంగారి పిల్లలు ఇచ్చిందట. ఇద్దరు కొడుకులను ముగ్గురు పెట్టుకొని మనిషికి 4 పిల్లలు ఇచ్చేసాడు తండ్రి. తను ఒక 4 పిల్లలు ఉంచుకున్నాడు. చిన్న బాబు ఏం చేసిండో పర్వాలేదు, మరి నాన్నగారు 4 పిల్లలు ఇచ్చింది కాబట్టి ఆయన వ్యవసాయం చేసే వ్యక్తి కాబట్టి 4 ఎకరాల భూమి కొనుక్కున్నాడు, మంచి 2 ఎడ్లు కొనుక్కున్నాడు, అక్క పెట్టుకున్నాడు. పెద్దయిన ఎడ్యుకేషన్ ఉన్నాడు కాబట్టి ఆయనకు వ్యవసాయం మీద ఆలోచన లేదు, బిజినెస్ మీద కూడా ఆలోచన లేదు, చదువుకున్నాడు. కానీ ఏం పని చేయాలని ఏం పోస్తుంది బాగా వినండి. వాస్తవంగా మనలో జరిగే ఒక ఆలోచన ఇది బుద్ధి జ్ఞానం అన్నిటికీ ఉపయోగపడుతుంది వాస్తవంగా. అయితే తల్లి చెప్పాడు, నాయన ఎక్కడన్నా పోయి మంచి పట్టణ నష్టం దాంట్లో సిటీలో ఏదైనా పని ఎక్కువరా అన్నాడు. సరే పర్వాలేదు పోదాం అనుకొని వాస్తవంగా పల్లెటూరు నుంచి నిజామాబాద్ ప్రాంతంలో వెళ్దామని వెళ్తున్నాడు. 4 బంగారు పిల్లల దగ్గర పెట్టుకున్నాడు, వెళ్తున్నాడు. ఆ రోజులలో నడుచుకుంటూ పోతున్నారు కాబట్టి నడుచుకుంటూ దారి వెళ్తున్నాడు. వెళ్ళంగా మధ్యలో ఒక సాధు భేటయ్యి, ఒక సత్పురుషుడు భేటయ్యి. కలిసి బాబు ఎక్కడ పోతున్నావు అంటే నేను నిజామాబాద్ పోతున్నాను. నువ్వెక్కడ పోతున్నావు? నేను కూడా నిజామాబాద్ పోతున్నా. మీరు ఎక్కడ ఉంటారు స్వామి అంటే మాది ఆశ్రమం అంటారు, ఇక్కడ ఉంటుంది నిజామాబాద్ దగ్గర ఒకటి ఉంటే నేను పని మీద పడుతున్నాను ఆయన అన్నాడు. సరే పర్వాలేదు, మరి ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నాం కాబట్టి మంచి ఆధ్యాత్మికమైన ఒక 4 విషయాలు చెప్పు స్వామి అన్నాడట. ఎవరు? పిల్లవాడి పేరు విక్రమ్. ఆధ్యాత్మికంగా 4 విషయాలు చెప్పు అంటే, నాయన ఆధ్యాత్మికంగా 4 విషయాలు ఉత్తగా చెప్పరు, ఏదన్నా పైసలు ఇస్తేనే చెప్తారు అన్నారు. ఉత్తగా చెప్తే ఫలితం ఉండాలి అని. మరి ఇతని దగ్గర 4 నాణ్యాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఒక్కడిద్దాం స్వామికి, స్వామి అంటే ఎక్కడ ఏదైనా కథ చెప్తాడు అనుకొని ఒక్క నాణ్యం ఇచ్చేసి, సరే స్వామి చెప్పాను, నువ్వు ఎదుగుతున్నావు అన్నాడు. నేను ఏదైనా పని చూసుకుందామని పోతున్నాను. ఓ పర్వాలేదు బాబు విక్రమ్, నేను చెప్పేది ఒకటే మాట, ఎక్కువ చెప్ప, చిన్నదైనా పెద్దదైనా 2 రూపాయలైనా 3 రూపాయలైనా కానీ తల వచ్చి పని చేయు అని చెప్పేసి ఒకటే సమాధానం చెప్పింది. ఇంకా వేరే చెప్పాలి, చిన్నదైనా పెద్దదైనా తల వచ్చి పని చేయమన్నాడు. మరి ఈ నుంచి చెప్తే కథ చెప్తారేమో అని ఈ విక్రమ్ అనుకుంటూ ఇంతే అయిపోయింది బాబు, ఇంతే ఈ 2 విషయాలు ఇంతేనా స్వామి కథ అంటే ఇంతేనా? ఇంతే, ఒక బిల్ అయిపోయింది అంతకి. సరే మరి ఇంకేమైనా కథ చెప్పు, ఇంకో బిల్ల ఇస్తా, పైసలు మళ్ళా పంచుకోవచ్చు కానీ స్వామీజీల మాట దొరకడం అదృష్టం కదా అని మళ్ళొక్క రూపాయి బంగారు బిల్ల ఇచ్చేసి ఇయ్యంగానే ఆ బిల్ల దగ్గర తీసుకొని స్వామీజీ నడుస్తూ ఉండగా ఎవరి ఎక్కడన్నా మన మీద నమ్మి ఏదన్నా వస్తువు ఇచ్చిందంటే అది నమ్మకంగా తనకు అప్పచెప్పాలి. పరాయి సొమ్ము మట్టితో సమానం చూడమని ఆయన అన్నాడు. పరాయి సొమ్ము మట్టితో సమానం, అయితే నువ్వు బాగుపడతావు. సరే అయితే సరే ఇంకేమైనా చెప్తారేమనుకున్నాడు. ఇంకే ఎవరైనా మన మీద నమ్మి ఇచ్చినప్పుడు అది మట్టితో సమానంగా చూడమన్నాడు. ఇంకే మాట, ఇంకా వేరేం లేదు. ఎన్నైనా 2 అయినాయి. స్వామీజీ మరి ఇంకేమైనా చెప్తారా? చెప్తా. మళ్ళా మళ్ళా బిల్ల ఇచ్చేసాడు బంగారు ఇచ్చేసి నడుస్తూ ఉన్నారు. నాయన ఎక్కడన్నా ఏదన్నా చూడమని చూసినా కానీ అది చెప్పన్నా చెప్పాలి,
ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని ఆయన, లేకుంటే ప్రాణానికి హాని అన్నాడు. పర్వాలేదు, మంచిది, ఇంకేమని చెప్తారు, ఇంకేమో ఇంతే. అరే మరి 3 పిల్లలు పోయినాయి, 3 ఒక్క విషయాలైతే చెప్పినావు, పర్వాలేదు, మరి నేను ఏం చేసుకుని బతకాలి? ఈ 3 పిల్లలు పోయినాయి, మా నాన్నగారు 4 ఇచ్చాడు, ఈ ఒక్కటి ఉన్నది, పోనీ ఏమన్నా కానీ ఈ పిల్లలతో కూడా ఇంకేమన్నా నేర్చుకుంటా అని ఇంకోరు కూడా బంగారు పిల్ల కూడా ఇచ్చేస్తాను. ఈ వెంటనే స్వామిజీ కూడా చెప్పాడు, నాయన ఎక్కడన్నా ఎంత ఆపద పని ఉన్నా కానీ ఎవరన్నా నీ ప్రాణ స్నేహితులు మంచి మాట ఎక్కడైతే చెప్తారో అక్కడ 2 నిమిషాలు కూకొని పోరా నాయన అన్నాడు. ఎక్కడైనా నీ ప్రాణ స్నేహితులు కానీ మహాత్ములు కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ మంచి మాట వెళ్తున్నాయని కూకో అన్నప్పుడు మనం కూర్చుండిపోతే తన గండం దూరం అయిపోతుందన్న ఆలోచన స్వామీజీ చెప్పేసి 4 అయిపోయింది. 4 అయిపోయి స్వామీజీని మరి విక్రమ్ దగ్గర నిజామాబాద్ దగ్గర పోయింది. బాబు 4 విషయాలకు 4 అసలా పిల్లలను బంగారు పిల్లలు ఇచ్చారు, చాలా సంతోషం, పర్వాలేదని ఈయన పోయిందో ఆయన పోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, అదృష్టం అంటే ఆయన ఇవన్నీ కూడా 4 పాటిస్తే రాజ్య పరిపాలన చేస్తావు ఆయన అన్నాడు స్వామి. 4 విషయాల్ని ఎప్పుడే పాటిస్తే రాజ్య పరిపాలన చేస్తావు ఆయన అన్నాడు. ఏం స్వామి ఏం చెప్పి నాకు ఏదో వస్తుంటే బంగారం అంటే మన సొమ్ముగా ఏదో మాట చెప్పితే ఏదో మాట తిందామనే తిండి లేదు. మా నాన్నగారు 4 అసలు పిల్లలు ఇచ్చాడు, ఆ అసలు పిల్లలు కూడా నీకు ఇచ్చిన అయినా నేను ఎవరు అసలు సరే స్వామిజీ ధన్యవాదాలు అన్నారు. కొంచెం దూరం పోయిన తర్వాత అసలు మానవ పైసలేం అవసరం, బంగారు పిల్లలు తీసుకొని 4 విషయాలు చెప్పిండు, అంత అవసరం ఆ పైసలు తీసుకొని అని అన్నాడు. తన హృదయంలో అనుకున్నాడు. స్వామి గారు స్వామి చెప్పాడు, ఆయన గారిని అనిపోయాడు. ఆయన ఇంత ఎక్కడికి ఆ రాజ్యముల నిజామాబాద్ పట్టణంలో రాజ్యముల వెళ్ళిపోయాడు. ఒకరోజు తలదాస్తుడు అక్కడ ఇక్కడ తెల్లారి ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని ఎత్తుకుతున్నాడు. కాసేపు ముందట ఇంకెవరైనా వస్తే 4 చెప్తే ఎవరైనా పనన్నా అక్కడ ఏదైనా ఉంటే రాజు దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ అక్కడ కసిరి ముందర ఒప్పుకుంటే 4 వస్తారన్న ఉద్దేశంతో కసిరి ముందట పోయి కూర్చున్నాడు. సూర్యుడు ఉదయించండి. ఆ కసిరంతా కూడా అందరు ఊడుస్తున్నారు, కడుగుతున్నారు, అల్లుబద్దలు చేస్తున్నారు. ఆ కసిరిలో ఒక 5 అంటే రాజు దగ్గర గుర్రాలను సేవ చేసేవాళ్ళు. ఆ గుర్రాల దగ్గర సేవ చేసేవాళ్ళు. మనిషికి 10 గుర్రాలు ఉన్నాయి. అట్లా మనిషి 10 గుర్రాల చొప్పున 50 గుర్రాలకు 5 పెట్టేసి వాటికి అన్ని దాన్ని ఏ దినంగా దాన్ని కూడా పెడతా ఉన్నారు. అందులో వినయ్ అనే యొక్క పిల్లవాడు ఇంటికి పోవాలి కాబట్టి అవకాశం రాజుకు వచ్చాడు. రాజానికి సెలవు ఇప్పిస్తే 1 నెల రోజులు మా ఇంటికి పోయేస్తా అన్నాడు. లేదు ఆయన నోరు లేని మరి నువ్వేమన్నా తెచ్చి పెట్టిపో 1 నెల రోజులు. సరే అని ఎంతకైనా మంచిదే, మరి బయట లేకపోదామనే వారికల్లా కసీర్ ముందర ఎవరున్నారు? విక్రమ్ అనే పిల్లవాడు ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి, బాబు ఏ ఊరు అంటే మరి పలాను, ఏం చేస్తావు? ఏ పని చెప్తా పని చేస్తా. సరే 1 నెల రోజులు నా దగ్గర ఉంటావా? ఉంటా. ఏ పని చెప్తే ఆ పని చేస్తా. ఏం లేదు, నేను 1 నెల రోజులు ఊరిపోతున్నా, నా అంతి గుర్రాలకు మంచి సేవ అయ్యా అని రాజుగారి దగ్గర దొరికిపోయింది. రాజా 1 నెల రోజులు నాకు సమయం ఇయ్యు, నా అంతకు ఇతను పెడుతున్నా, ఇతను గుర్రాలకు చాలా మంచిగా చూస్తాడు, పలాని ఊరు అని చెప్పి అబ్బాయికి వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత ఇంత చూడండి మంచి చదువుకున్నాయినా మరి గుర్రాలకు దానబెట్టుడు, గుర్రాలకు పెండదీసుడు, గుర్రాలకు కడుగుడు అది కొంచెం హీనమైన పని అనుకోవచ్చు, అనుకుంటున్న మనసు ఒప్పుకుంటలేడు. కానీ అక్కడ మహారాజు చెప్పింది అది వచ్చింది. ఏ పనినే చెయ్యాలా, ఎంత ఇచ్చినా చెయ్యాలి, తలంపి చెయ్యాలి.
మారని చెప్పింది కదా, ఆ మారని చెప్పిన మాట మదిలో ఉంచుకున్నాడు. నెల రోజులే కదా, తర్వాత ఏదైనా పద్ధతితో చూద్దాం. ఈ నెల రోజుల దాకా మనం ఉండగలిగితే నీడ కావాలా, తినడానికి అన్నం కావాలా, నెల రోజులు మనం ఈ సేవ చేద్దామని ఆ రాజు కసిరులో చేరిక అయిపోయాడు. మరి గుర్రాలను కూడా మంచి బ్రహ్మాండంగా ఆ గుర్రాలను చూస్తున్నాం. ఇంకా నలుగురు కూడా ఆ గుర్రాలను చూస్తున్నారు. నలుగురు ఇతను 5 వాళ్ళు. ఆ గుర్రాలకు వచ్చిన దానంతా కూడా సగం గుర్రాలు పెట్టాలా, సగం బయట అమ్ముకున్నారా, పైసలు కాజేయాలి. పైసలు కాజేసి వాళ్ళ కుటుంబం కోసం పంపించాలి. ఇతను కొత్తగా వచ్చింది కాబట్టి ఇతను పిలిచి చెప్పాడు, బాబు నీ పేరేమి? విక్రమ్. సగం దాన గుర్రాలు పెట్టాలా, సగం దాన అమ్ముకున్నారా, అయితేనే మనం బాగుపడతాం, అయితేనే మంచిగా ఉంటాం, లేకుంటే నష్టపోతాం. అయ్యయ్యో, మనకు రాజుగారు ఇచ్చే జీతమే చాలా గొప్పది. మరి ఆ నోరు లేని పక్షుల నోరు లేని జీవాలు పెట్టి దాన్ని అమ్ముకొని మనం ఏం సంపాదించగలుగుతాం? ఈ నలుగురు ఒకటేందో ఆయన ఒకటి. అయినా పోకపోతే మరి రేపు ఇళ్ళతో లేకపోతే నాకు ఏమవుతుందో ఉంటినా మానని చెప్పిన మాట యాదకి వచ్చింది. ఏమేమి తెచ్చింది? అది అమ్మితే సొమ్ము అవుతుంది కదా, డబ్బులైతే పైసలైతే, పరాయి సొమ్ము మట్టితో సమానం చూడమన్నాడు. మానని చెప్పింది మనం పాటి ఇవ్వాలి. ఇది ఇవాళ సొమ్ము, ఇవాళ దొంగతనం చేసింది ఎన్ని రోజులు ఉంటుంది? సెంట్ అంపి యొక్క పైసనే శాశ్వతంగా మనకు ఉంటుంది రామ్మ వాస్తవంగా అని ఆ మానని చెప్పింది జ్ఞాపకం వచ్చింది. కాబట్టి మనసులో దులుపుకొని, నాయన మీరు చేసే పని మీరు చేసుకొని, నేను మాత్రం రాజు ఇచ్చిన పైసలే నాకు చాలు, ఏ దాన మాత్రం అమ్మ అని ఇతను అనుకున్నాడు. ఈయన పనిని చేసుకుంటున్నాడు. ఒక 15-20 రోజులు రాగానే రాజుకు ఆలోచన వచ్చింది. గుర్రాలు అంటే చాలా ఇష్టం. వేటకు పోవాలా, మరి గుర్రం సవాల్ చేయాలని ఆలోచన వచ్చి ఆ గుర్రం ఎవరైతే ఉన్నాయో అలా ప్రధాని గొలుకొని గుర్రాలను చూద్దామని వచ్చేసింది. ఆ గుర్రాల పోటీలకు రాగానే అన్ని గుర్రాలను చూస్తున్నాడు. ఈ పిల్లవాడు రాసే గుర్రాలు ఏంటో నిండు గుణపడుతున్నాయి, నూనె మోస్తే కింద పడతట్టు. వాళ్ళు నలుగురు రాసిన యొక్క సేవ చేసే గుర్రాలన్నీ బొక్కలు కనబడుతున్నాయి. అప్పుడు ప్రధాని అడిగింది, ఏంటి ఆయన మరి గుర్రాలకు దానం పంపిస్తున్నారా, పంపిస్తలేరా? ఇవి ఆ గుర్రాలు అట్లున్నాయి, ఈ గుర్రాలు ఇట్లున్నాయి, మరి ఇంత ఈనమైపోయినాయి గుర్రాలు, వీటికి మనం ఏం సవాలు చేస్తాం, ఇంత పక్కగా అయిపోయినాయి అని చూసుకుంటే ఈ పిల్లవాడి దగ్గరికి రాగానే, బాబు నువ్వు ఎన్ని రోజులు అయ్యేకి వచ్చి? 15 రోజులు అయింది. 15 రోజులు అయింది, మరి నీ గుర్రాలేమో నిండుగా ఉన్నాయా, గుర్రాలేమో పక్కగా ఉన్నాయి, మరి ఏం కారణము అన్నాడు. అయ్యా తెలిసి చేయను, తెలిసి చెప్పను, తెలక చెప్పను, కానీ నోరు లేని పక్షులు కాబట్టి జీవాలు మీరిచ్చిన దానం మొత్తం వస్తున్నది, కానీ సగం మాత్రం పార్సల్ అయిపోతున్నది, వాళ్ళు అమ్ముకుంటున్నారు, సగం కంటే ఎక్కువనే పోతున్నది, ఏదో వీటిని పెట్టినట్టు చేస్తున్నారు. అయితే నాకు అట్లా ఉన్నాయి, నన్ను కూడా ఉండమన్నా, నేను ఉందా అన్నా, నేను వచ్చిన దానం మొత్తం వీటికి పెడుతున్నా, మీరు ఇచ్చిన భోజనం తింటున్నా. అప్పుడు రాజు చూసింది, ప్రధాని విచారణ చేసింది, ఆయన ఇలాంటి వారు ఉంటే మన యొక్క రాజ్యం కూడా కష్టపోతారు అని నలుగురిని పిలిచి మరి కఠినమైన యొక్క శిక్ష ఇవ్వాలి వీళ్ళకి అని వాళ్ళకి చెప్పేవారికల్లా విక్రమ్ అన్నాడు, నాయన రాజా నేనొచ్చి వాళ్ళకి ఒక నోట్లో అన్నం తీసేసినట్టయితే కొంచెం నన్ను క్షమించి ఈ ఒక్కసారికి మాఫీ ఇవ్వండి, మీకు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే మీ చెప్పిన శిక్ష ఇవ్వండి, కానీ ఈ ఒక్కసారికి మాఫీ ఇవ్వగానే ఆ విక్రమ్ మాట విని సంతోషపడి వాళ్ళు అట్లనే ఉంచున్నారు. అంటే వాస్తవంగా అట్లనే ఉంచిండు. అట్లనే ఆ రాజు ఏం చేసిండు, చాలా మంచి చేస్తున్నాడు విక్రమ్, నాకు కావలసిన యొక్క తన చేతుకున్న ఒక ఉంగరం నీకు బహుమానంగా ఇస్తున్నా అని ఒక ఉంగరం ఇచ్చిందట. అంటే దేనికోసం ఆశపడితే ఏది వస్తున్నది, ఏం పోతున్నది అనే ఒక ఆలోచన మనం ఆలోచించాలి. వాస్తవంగా ఆ రాజు దర్బార్లకు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, బాబు ఈ బంగారి ఉంగరం ఇస్తున్నా అని ఆ విక్రమ్ ఇయ్యంగానే ఎంతో ఆనందపడ్డాడంట. ఆయన ఏమైనా
స్వామి చెప్పిన 3 మాటలు 4 మాటలు నేను విన్నా. మరి ఇప్పటికైతే అక్కడ తలకి ఏ పని అంటే ఆ పని అంటే నేను గుడాల పని చేస్తున్నా అది ఆనందంగా. మరి అక్కడ ధనం అది అందుకోమన్నారు కాబట్టి ధనం అది పరాయి సొమ్ము మట్టితో సమానం. అది 2 అయినాయి, ఇంకా 2 ఏమున్నాయి మానవ చెప్పినాయి స్వామి చెప్పినని మనసులో అనుకుంటున్నాడు. అంతటనే 1 రోజులు గడిచిపోయింది. ఎవరొచ్చారు? ఈతను ఎప్పుడు జీతగాడు వచ్చేసాడు వినయ్. ఆ వినయ్ వచ్చేసి విక్రమ్ ఈ 4 ఉన్నారు కదా వాళ్ళ పాత దోస్తులు. అరే మనం దానం అనుకోకుండా రాజుగారి దగ్గరికి ఇట్లా ఇది చేసిండు, రాజు వచ్చిండు, మమ్మల్ని బాగా కఠినంగా శిక్షిస్తాడు కానీ ఆయనని కొంచెం బతిలాడి తాగిండు. మరి ఇన్ని రోజుల నుంచి మనం ఇంత చేస్తున్నాం, మనకేం బహుమానం దొరకలే. వాడికి మొన్న వచ్చిండు, వాడికి రాజు చేతి ఉంగరం ఇచ్చిండు, రాజు దర్బార్లో కూడా రావచ్చు పోవచ్చు అని అనుమతించిండు అనే వారికల్లా ఈ 4కి 5కి మంట వేసింది. అంటే ఈర్ష. మనకు కూడా పరాయివాడు బతుకుతే మనకు కూడా ఈర్ష అనేది ఉంటుంది వాస్తవంగా. అలాంటి ఈర్షను ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. అలాంటి దేశం కూడా ఎప్పుడు కూడా పనికిరాదు. అలాంటి ఈర్ష పెట్టుకొని ఇంకా ఎంతకైనా మంచిది కానీ ఎట్లన్నా మనం తీసేయాలనే ఉద్దేశంతో ఈ 5 బదులుకున్నారు. అక్కడ రాజుగారి యొక్క కుమార్తె పిలిచిండు. రాజుగారి కుమార్తెను పిలిచి అమ్మ వాళ్ళు ఏకాంతంగా ఈ వినయ్ ఈ రాజుగారి బిడ్డ ఏకాంతంగా మాట్లాడుకోగా విక్రమ్ చూసాడు. అయ్యో రాజుగారి కుమార్తె ఈవిడ మూర్ఖుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నదా? ఇక్కడ ఎవరైనా చూసినా కానీ ఏమన్నా రాజుగారికి ఇదైతుంది అని కళ్ళ నిండా చూసింది అని చెప్పలేకపోతున్నాడు. మహారాజ్ చెప్పింది యాదకి వచ్చింది. చెప్పే చోటనే చెప్పాలా, చెప్పేది ఉంటేనే చెప్పాలా, చెప్పని లేకపోతే చెప్పద్దు. ప్రాణాన్ని కానీ నేనే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, నేను ఒక రూమ్లో చూసినా అని అంటున్నా నన్ను రాజు ఖండిస్తాడు, ఏదో ప్రాణం కఠినంగా తీస్తాడు. మహారాజ్ చెప్పింది యాదకి వచ్చింది కాబట్టి మదిలో పెట్టుకున్నాడు. ఎవరు? విక్రమ్ అనే వ్యక్తి మదిలో పెట్టుకున్నాడు. వినయమన్నాడు రాజు బిడ్డ పిలిచి ఇతను ఎట్లయినా సరే మనకు చాలా మధ్యలో ఉంటున్నాడు, మనం కలవకుండా ఇతన్ని మీ నాన్నగారు ఏదైనా ఏపీయు అయితే జీతంలో వీపీయు బాగుంటుంది కదా. సరే మంచి అంటే వాస్తవంగా రాజు ఆటం, స్త్రీ ఆటం, బాలాటం ఈ 3 మనం అప్పుడప్పుడు ఎన్నుకుంటా ఉన్నాం. వాస్తవం రాజు బిడ్డ ఏం చేసింది, నాయన ఇతను విక్రమ్ చెప్పగానే రాత్రి లేచింది, రాజు దర్బార్లకు పోయింది. ఈ విక్రమ్ కూడా రాజు దర్బార్లకు ఎప్పటికప్పుడు రావచ్చు అని చెప్పిండు కాబట్టి మరి అన్ని చూడమని చెప్పిండు. రాత్రైనా పగలైనా మంచి జాగ్రత్త చూసుకోరు బాబు అని చెప్పిండు. ఇతను కూడా అనుకోకుండా ఆ రాజు దర్బార్లకు పోయిండు విక్రమ్ పోయేవారికి అలా నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడని అంటే ఇక ఆ అవమానం అంటే నన్ను ఇట్లా గుంజండి వచ్చేసిందని బాగా కీకలేసి ఏడ్చుకుంటే చెప్పేవారికి అలా రాజుగారు వచ్చింది. ఏమైందంటే ఇట్లా మీకు అతనికి బంగారు బట్టు ఇచ్చిండు, మన రాజదర్బార్లకు రాగలిగి ఇప్పుడు మనం ఈ రాత్రి ఇట్లా చూసి ఇట్లా రేవారికి వచ్చిండు నాన్న చెప్పుకుంది. సరే మంచిది, అతను ఏమైనా ఇదంటే శిక్షించు అని చెప్పేసి 2 రోజుల శిక్ష చేయకపోతే నాన్న మర్యాద కఠినంగా బిడ్డ ఇచ్చేసి రాజు చంపాల. ఎవరిని చంపాలా? విక్రమ్ చంపాల. రాజు మధ్యలో బిడ్డ మధ్యలో విక్రమ్ చంపేయాలి. చూడండి, నేను కసీలో పిలిచి ఇతని సంపతినా ఏదో ఒక ఇల్లు కోసం చంపినని 10 మందికి అది చెప్పాలి కదా. నేను రేపు నా అమ్మాయి ఇది కూడా పోతుంది, పరుగు పోతుంది, నా రాజ్యంలో కూడా పరుగు పోతుంది. ఇది కరెక్ట్ కాదని ఆ రాజు ఏం చేసిండు,
కట్టేవాడికి దగ్గరికి వెళ్ళి రాజు కట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఆ కట్టెని పిలిచి రాజా మీరు ఎందుకు కూర్చున్నావు, ఇంకా రాత్రి ఎందుకు కూర్చున్నారు స్వామి, కవరైతే నేను వచ్చేవాడిని కదా, మీరు ఇక్కడ దాకా ఎందుకు కూర్చున్నావు అంటే నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు, నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు కాబట్టి నేను వచ్చినాను. ఏం చెప్పండి. ఏం లేదు, మొదలు ఒక వ్యక్తిని పంపిస్తా తలగొట్టే, మొదలు ఒక వ్యక్తిని పంపిస్తా తలగొట్టే, కావాలా బ్యాగులో పెట్టి రెండో వ్యక్తిని పంపిస్తా కావాలా పెట్టి పంపి అన్నాడు. గజేంద్ర స్వామి నా పని అది కొట్టి ఇది చేసుడు, నేను చేస్తాను రాజా అని కావాల్సిన ధనం ఇచ్చేసి రాజుగారు వాపసు చేసిండు. ఇప్పుడు ఎవరిని చంపాలా, ఎవరిని చంపాలి? పూర్వజన్మ సుకృతానుబంధం, పూర్వజన్మ కర్మానుసారం, ఈర్ష ద్వేషం ఎలా ఉంటే అలా భగవంతుడు పంపిస్తూ ఉంటాడు వాస్తవం. కాబట్టి విక్రమ్ పొలాన్ని కట్టే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఇస్తాడు, తీసుకురా అన్నాడు. విక్రమ్ మొదలు పోవాలి కాబట్టి విక్రమ్ చంపేయాలి. అయితే సరే విక్రమ్ ఏం చేసాడు, గుర్రం వేసుకున్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు. ఎక్కడ కట్టేవాడి ఇంటికి పోదామని ప్రయాణం చెప్తున్నా మధ్యలో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కలిసి ఉన్నారు. కలిసి బాబు పూగో ఎంత తొందరగా పడుతున్నా పూగో అని ఆ విక్రమ్ని ఊరుకుండా పెట్టేసాడు. 4 మాటలు మంచి మాటలు చెప్తున్నారట. అప్పుడు మహారాజు చెప్పింది యాదికి వచ్చిందట. నేను ఇలా ఇంత మంచి చెప్పగానే చూసుకొని పోతే రేపు ఏందో అని ఆ మహారాజు చెప్పింది యాదికి వచ్చింది కాబట్టి అక్కడ ఆగిపోయింది. ఆగి 4 ముచ్చట్లు మాట్లాడుకున్న లోపల రెండో వ్యక్తిని పంపించేసిన రాజు. రెండో వ్యక్తిని వినయ్ని పంపించారు కదా, కట్టేవాడి దగ్గరికి పోయి మా రాజు ప్రేమిస్తాను లోపలికి రా అన్నాడు. ఫస్ట్ వచ్చినాక పంపే తీసేయమన్నాడు, రెండోతో వచ్చిందంటే తల పంపిమ్మన్నాడు. అని ఫస్ట్ వచ్చిందని ఎవరు వినయ్ వచ్చింది కాబట్టి వినయ్ని లోపల దొరకపెట్టు తల కొట్టేసేసి ఎనికెళ్ళి విక్రమ్ పోయింది కాబట్టి బ్యాగులు పెట్టి రాజుగారికి అని చెప్పేసి రాజు దర్బార్ తీసుకుని వచ్చేసరికి అది విక్రమ్ వస్తున్నాడు. విక్రమ్ వచ్చాడు, రాజు నోరు వెళ్ళిపోయింది. ఏమిరా ఎవరిని తప్పమంటే ఎవరు వచ్చాడు రాసంగా, నేను విక్రమ్ తప్పమని పంపిస్తే మరి విక్రమ్ ఏడి వినయ్ ఏడి, అసలు విక్రమ్ వచ్చాడు వినయ్ ఏడి అని ఆ లోపలికి పోయి బ్యాగ్ తీసేసేవారికల్లా వినయ్ తల ఉన్నది. ఏమున్నది? వినయ్ తల ఉన్నది. అప్పుడు తల చూసేవారికల్లా బిడ్డ వచ్చింది. బిడ్డ చేస్తున్నది. అయ్యో నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటా అనుకున్న నాన్న, నేను ఈయన మీద అపనింద చేసిన, నేను మరి అనవసరంగా నేను అపనింద చేసిన విక్రమ్ మీద ఇతను నేను మనస్ఫూర్తిగా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న వినయ్ని అని అప్పుడు ఉన్నది తెలుగులో చెప్పింది. తెలుగులో చెప్పగానే అప్పుడు రాజు ఆలోచించిందంట. చూడండి, అన్యాయంగా అతనికి ఏ కర్మ తెలియదు, ఏమీ తెలియదు, అతన్ని నేను శిక్షించగలిగి నేను పంపించిన, నువ్వు అనవసరంగా అపనింద పాలు చేసినావు కాబట్టి ఆ శిక్ష ఇతనికి పడ్డది. మరి ఇతను ఎంత ధర్మాత్ముడు అంటే అంత ధర్మాత్ముడు, ఎంత పుణ్యాత్ముడు అంటే అంత పుణ్యాత్ముడమ్మ. అలాంటి కర్మ మనం చాలా తప్పు అని ఆ తండ్రి దగ్గర కత్తి ఉండే, నేను జీవించేందుకని ఆ బిడ్డ వెంటనే తల కొట్టేసుకొని సరిపోయింది. అది తండ్రి ముందర. ఆ తండ్రి ముందర కూడా సరిపోయిందని అప్పుడు తండ్రి కూడా ఆలోచించాడు. ఏమన్నాడు? విక్రమ్, నేనున్న నన్ను లాభం లేదు, ఈ రాజ్యం అంతా నువ్వు పరిపాలన చేయు, ఈ రాజ్యానికి నువ్వు అధిపతిగా, మరి ఇంత సత్యమైన యొక్క మార్గాన్ని నువ్వు మంచి గుణాలతో ఉన్నావు కాబట్టి ఈ రాజ్యాన్ని పరిపాలన చేయని ఆయన అన్నట్ట. అప్పుడు మహారాజు చెప్పిన మాట యాదకి వచ్చిందంట. శివంలో ఏం తీసుకోకుండా ఎప్పుడు నువ్వు రాజ్యంలో వెళ్తావని మహారాజు చెప్పింది వస్తేనని. అప్పుడు
ఇలా చెప్పి వాళ్ళిద్దరికి రాజ్యంలో సంస్కారాలు అంటే వాళ్ళిద్దరికి బిడ్డలు తండ్రి కూడా సంస్కారాలు చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులతో మన రాజ్య పరిపాలన చేసి మంచి రాజ్యం సత్యమైన యొక్క రాజ్య పరిపాలన చేస్తూ వారు మహారాజ్ దగ్గరికి దర్శనానికి పోయిందండి. మహారాజ్ దగ్గరికి దర్శనానికి పోగానే అప్పుడు మహారాజా నన్ను గుర్తుపట్టినవాను లేదు, నేను గుర్తుపట్టలే. ఆ రోజు నాకు 4 బంగారి అసరా పిల్లలు 4 కథలు చెప్పినారు. ఇవాళ నేను స్థాయిలో ఉన్నాను. ఆ బంగారు పిల్ల తీసుకొని నువ్వు చెప్పిన కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. నేను నాకు వచ్చిన ఆలోచన బంగారు పిల్లలు తీసుకున్నాడు మహారాజుకి 2-4 మాటలు చెప్పిండ. నేను బాగా చాలా రోజులు నేను తిప్పిన. నాకు ఒక్కొక్కటి అందమైన కొద్దీ నీ ఆలోచనే నీ అడుగుజాడల్ని నీ వాక్కుని నేను ముందు తీసుకుపోయింది. ఆ ముందే ఇవాళ రాజ్య పరిపాలన చేసే యోగ్యం వచ్చింది నాకు అని చెప్పి ఆ రాజు ఏం చేసిందంటే మహారాజు కూడా అరే నాయనా బంగారు పిల్లలు నేను తీసుకోలే, ఉత్తర వ్యక్తులు మనసులో పెట్టుకోవాలి కాబట్టి నేను ఎక్కడైనా ఖరీదు తీసుకుంటే దానికి విలువ ఉంటుంది, నువ్వు పాటిస్తావు అన్న ఉద్దేశంతో ఇస్తున్నాని ఆ 4 పిల్లలు కూడా వాపసు ఇచ్చేస్తున్నాడు. ఎవరికి? ఈ విక్రమ్ 4 పిల్లలు ఇచ్చేసి ఎవరికైనా సాయం చేయి దీని విషయంలో అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను తెలుసుకొని రాజ్య పరిపాలన స్వచ్ఛంగా చేసుకుంటూ ధర్మ పరిపాలన చేసుకుంటూ మంచి రాజ్యం కూలిపోకుండా సత్యంగా ధర్మంగా పరాయి సొమ్ము ఎక్కడ చెప్పాలా ఎక్కడ చెప్పద్దు అన్నది మన ఆలోచన కూడా చాలా గొప్ప ఉండాలని మీ అందరికీ చెప్తున్న వాస్తవంగా ఎక్కడ చెప్పాలో ఎక్కడ చెప్పద్దు, ఎక్కడ ఏం చెయ్యాలో ఏం చేయొద్దు అది మానవుడి దగ్గర అవకాశం ఉంది కాబట్టి మానవుడే ఆకుకుల శక్తి ఉంది కాబట్టి మానవుడే మనిషి యొక్క యోగ్యత ఉంది కాబట్టి మానవుడి పుణ్యం సంపాదించుకునే యొక్క శక్తి కూడా ఉంది కాబట్టి ఆ పుణ్యం సంపాదించుకొని ఆ స్థాయికి పోయిండు. ఆ స్థాయికి పోయిన యొక్క ఆశీస్సులే మన భగవంతుడు కృపా కటాక్షంతో మరి ఏ ఇంట్లో పుట్టినా ఏ ఇంట్లో పెరిగినా కానీ అదృష్టం అనేది ఓపిక అనేది చాలా ఉత్తమమైన యొక్క మార్గం అని మీ అందరి ముందు ఉంచుతున్నా. ఈశ్వరుడి యొక్క కృపా కటాక్షంతో మరి భగవంతుడి కృపా కటాక్షంతో ఈశ్వరుడు దయతోని మన ఆశ్రయానికి వచ్చిన రాకేశ్వర రెడ్డికి ఓం సంతయ్యకు గొంగపల్లి స్వామికి కూడా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరి మన ఆశ్రమంలో రేపు మంచి అన్నపూర్ణ యొక్క అన్న ప్రసాదం అందరూ కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అందరూ కూడా తీసుకున్నారు కాబట్టి వారికి తోచిన యొక్క సేవ భావంలో పాల్గొని కొద్దిగా లేచి కాలకొట్టాలు స్నానం చేసి మంచి కూరగాయలు కానీ ఆశ్రమంలో అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ అందరికీ కూడా మరొకసారి జ్ఞాపకం ఆ పరమాత్ముడు ఆశీర్వాదం మీ అందరిపైన ఉండి మనలాంటి వాళ్ళ అందరిపైన ఉండి మనతో కార్యక్రమాలు చేయించుకోవడానికి భగవంతుడికి సాధువు సత్పురుషులకు ఎంతో మనందరం కూడా అభివృద్ధి ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ముందు స్టేజ్ మీద ఉన్న వారికి స్టేజ్ ముందు ఉన్న వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఓం నమః శివాయ.